ఢిల్లీ కొత్త సీఎం ఆతీసీ కేజ్రీవాల్ కోసం కుర్చీని ఖాళీగా ఉంచడంపై విమర్శలు వెల్లువెత్తాయి. రామాయణంలో భరతుడి మాదిరి తాను సీఎం బాధ్యతలు నిర్వహిస్తానని ఆతీసీ చెప్పడాన్ని బీజేపీ తప్పుపట్టింది. ఢిల్లీకి మరో మన్మోహన్ సింగ్ వచ్చారని మండిపడింది. రిమోట్ కంట్రోల్ ద్వారా ప్రభుత్వం నడుస్తోందా అంటూ విమర్శించింది. ఢిల్లీ నూతన సీఎంగా బాధ్యతలు స్వీకరించిన ఆతిషి తన రాజకీయ గురువు అరవింద్ కేజ్రీవాల్ పై ఎనలేని గౌరవాభిమానాలను ప్రదర్శించారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం కుర్చీలో కూర్చోకుండా పక్కన మరో కుర్చీ వేసుకుని ముఖ్యమంత్రిగా ఆతిషి బాధ్యతలు నిర్వహించడం విమర్శలకు దారితీసింది. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన ఆతిషి ఖాళీ కుర్చీపై వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టా, కానీ ప్రస్తుతం రామాయణంలో భరతుడికి ఎదురైన పరిస్థితే తనకు ఎదురైందన్నారు. రామాయణంలో రాముడు 14 ఏళ్లు వనవాసానికి వెళ్లినప్పుడు భరతుడు అయోధ్యను పాలించినట్లే ఇప్పుడు తాను పాలిస్తున్నానని చెప్పుకొచ్చారు. ప్రజాకోట్లో విజయం సాధించి కేజ్రీవాల్ తిరిగి వచ్చే వరకు తాను ఈ 4 నెలల పాటు ఢిల్లీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తానని చెప్పారు. అప్పటి వరకు ఈ ఖాళీ కుర్చీ కేజ్రీవాల్ కోసం వేచి ఉంటుందని ఆతిషి పేర్కొన్నారు. ఆతిషి ప్రకటనపై ఢిల్లీ బీజేపీ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి గౌరవంతో పాటు ఢిల్లీ ప్రజల మనోభావాలను దెబ్బతీశారని ఫైర్ అయ్యారు. ఇది ఆదర్శం ఎలా అవుతుందని బీజేపీ నేత వీరేంద్ర సచ్దేవా ప్రశ్నించారు. ఆతిషి కేజ్రీవాల్ కు భజన చేస్తున్నారన్నారు. రిమోట్ కంట్రోల్ ద్వారా ప్రభుత్వం నడుస్తుందా అని ఎద్దేవా చేశారు. ఆతిషి ఖాళీ కుర్చీని చూపించడం అనేక ప్రశ్నలకు దారితీస్తుందన్నారు బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ. ఆతిషి తనని తాను సీఎంగా భావించడం లేదని, ఇంకో వ్యక్తిని ముఖ్యమంత్రి అనుకోవడం రాజ్యాంగాన్ని అగౌరవపరచడమేనన్నారు. బీజేపీ నేతల వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు గుప్పించారు ఆతిషి. గత 2 ఏళ్లుగా కేజ్రీవాల్ ఇమేజ్ ను దిగజార్చేందుకు బీజేపీ తీవ్రంగా ప్రయత్నించిందని ఆతిషి ఆరోపించారు. బీజేపీ కేజ్రీవాల్ పై తప్పుడు కేసులు బనాయించి 6 నెలలు జైల్లో ఉంచిందన్నారు. అయినా సరే ప్రజల్లో కేజ్రీవాల్ పై ఏమాత్రం విశ్వసనీయత తగ్గలేదన్నారు సీఎం ఆతిషి. ఢిల్లీ సీఎం పీఠం ఎప్పటికీ అరవింద్ కేజ్రీవాల్దేనని, ఢిల్లీ ప్రజలు ఆయన్ను మళ్లీ ముఖ్యమంత్రి చేస్తారన్న ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేశారు. అప్పటి వరకు ఈ ఖాళీ కుర్చీ అలాగే కేజ్రీవాల్ కోసం ఎదురుచూస్తుందని ఆతిషి పేర్కొన్నారు. ఆతిషి బాధ్యతలు చేపట్టిన విధానంపై బీజేపీ నేతలు మండిపడుతుంటే ఆప్ కార్యకర్తలు మాత్రం కొనియాడుతున్నారు. భారత ఇతిహాసమైన రామాయణంలోని ఓ ఘట్టాన్ని తలపించిందని ఆప్ కార్యకర్తలు ఆతిషిని ప్రశంసిస్తున్నారు. సెప్టెంబర్ 21న ఢిల్లీ కొత్త సీఎంగా ఆతిషి ప్రమాణ స్వీకారం చేశారు. సీఎం ప్రమాణం చేసిన తరువాత ఆమె కేజ్రీవాల్ పాదాలను తాకారు. ఢిల్లీ సీఎం పదవి చేపట్టిన వారిలో 43 ఏళ్ల ఆతిషి అత్యంత చిన్న వయస్కురాలిగా రికార్డు సృష్టించారు. ఆతిషితో పాటు సౌరభ్ భరద్వాజ్, గోపాల్ రాయ్, కైలాష్ గెహ్లాట్, ఇమ్రాన్ హుసేన్, ముఖేష్ అహ్లావత్ మంత్రులుగా ప్రమాణం చేశారు.